బెంచ్ లైఫ్. బెంచ్ అంటే సాఫ్ట్‌వేర్ ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తూ, ఏ ప్రాజెక్టు లేకుండా ఖాళీగా ఉండడం. ఇంకా ఈ సీరీస్ చూసాక నాకైతే ఎక్సలెంట్ వెబ్ సిరీస్ గైస్. సాఫ్ట్‌వేర్ అసోసియేట్స్‌కి బాగా నచ్చుతుంది. మిగతా వాళ్ళు కూడా బానే ఉందనిపిస్తుంది. కొంచెం మధ్యలోని ఎపిసోడ్స్‌ని కాస్త స్ట్రెచ్ చేసినట్టు అనిపించింది తప్ప, చాలా రోజులకి ఒక మంచి వెబ్ సిరీస్ చూసా విత్ రిఫ్రెషింగ్ అండ్ స్ట్రాంగ్ రేటింగ్స్, వెరీ గుడ్ డైరెక్షన్, ఎక్స్ట్రార్డినరీ పర్ఫార్మెన్సెస్ అండ్ డబ్బింగ్, రిచ్ సినిమాటోగ్రఫీ విత్ డీసెంట్ ప్రొడక్షన్ వాల్యూస్, పర్ఫెక్ట్ కాస్టింగ్. అండ్ బాగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఒక వెబ్ సిరీస్‌కి ఎంత బాగా మ్యూజిక్ ఇవ్వడం, దట్ టూ విత్ సాంగ్స్. అండ్ ఎడిటింగ్ కూడా బానే ఉంది. మైనస్ ఏంటో ముందు ముందు చెప్తా. మొత్తం 5 ఎపిసోడ్స్, ఈచ్ ఎపిసోడ్ 40 మినిట్స్ రన్ టైమ్, అంటే ఓవరాల్‌గా 3 అవర్స్ 20 మినిట్స్ అరౌండ్ సోనీ లివ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే విజువల్‌గా ఏం ప్రాబ్లమ్ ఉండదు కానీ, తెలుగులో వల్గర్ వర్డ్స్ అయితే బాలు రోల్‌లో వైభవ్ గారు తెగ మాట్లాడతారు. సో ఈ ఫౌల్ లాంగ్వేజ్ వల్లనే ఇబ్బంది పెడుతుంది. అండ్ మొన్న పాపం ఎవరో ఒక అతను మెసేజ్ చేశారు, అన్న పిల్లల కోసం నాలెడ్జ్ కంటెంట్ చేస్తున్నా ఎవరో చూడట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదని. చదువు వేస్ట్ అవ్వకూడదని నేను అతని ఛానల్‌లో చెక్ చేశా. వీడియోస్ ప్రొఫెషనల్‌గా లేకపోయినా నాలెడ్జ్ షేరింగ్‌కి మాత్రం జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్‌తో బాగున్నాయి. డిస్క్రిప్షన్‌లో అతని ఛానల్ లింక్ ఇచ్చా, ఒకసారి వీలైతే మీరు చూసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో నేను చేయగలిగే సపోర్ట్ చేస్తున్నా అంతే. కమింగ్ బ్యాక్ టు ద రివ్యూ. నిహారిక గారి ప్రొడక్షన్లో వచ్చింది ఈ సిరీస్ ఆఫ్టర్ హలో వర్డ్ సిరీస్ అండ్ కమిటీ గురాళ్ళు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, హ్యాట్రిక్ హిట్ అనే చెప్పాలి. బెంచ్ లైఫ్తో కామెడీగా స్టార్ట్ అయ్యి లైఫ్కి బెంచ్తోనే ఆపేయకు అంటూ ఎమోషనల్ అండ్ హ్యాపీ ఎండింగ్తో ఎండ్ అయింది. అలాగే ఒక క్వశ్చన్ కూడా వదిలారు, మేబీ సెకండ్ సీజన్ ఏమో. సిరీస్ అంతా అయిన తర్వాత డైరెక్టర్ మేలా ఫీమేల్ అని చెక్ చేశా అండ్ మై గెస్ వాజ్ కరెక్ట్. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనేది G5లో రిలీజ్ అయిన సిరీస్ని డైరెక్ట్ చేసిన మానస శర్మ గారే ఈ బెంచ్ లైఫ్ని కూడా డైరెక్ట్ చేశారు. ఎందుకు డౌట్ వచ్చిందంటే, ఈ సిరీస్లో 3 మెయిన్ సబ్ స్టోరీస్లోనూ ముగ్గురు ఫీమేల్ క్యారెక్టర్స్ని, లైక్ రితికా సింగ్ గారు అండ్ ఆకాంక్ష సింగ్ గారు అండ్ మూవీ యాక్ట్రెస్ అయిన నయనతారిక గారు, ఇలా 3 రోల్స్లోనూ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి హైలైట్ చేశారు. అలాగని ఎక్కడ మేల్ క్యారెక్టర్స్ కూడా తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, వాళ్ళని కూడా బాగానే బ్యాలెన్స్ చేశారు. అసలు కాస్టింగ్ హైలైట్, వైభవ్ గారు కామెడీ. పాండవుల్లో ఒకటైనా ఒక మూవీ ఉంటుంది ఏంది, అందులోని కామెడీ టైమింగ్ని మళ్ళీ గుర్తు చేసింది ఇందులో. ఇక ప్రొఫెషన్కి ప్యాషన్కి మధ్య నలిగిపోయే రోల్లో రితికా సింగ్ గారి రోల్ బాగుంది, నన్ను నేను చూసుకున్నా ఈ రోల్లో. ఇంకా ఆకాంక్ష సింగ్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు మిగతా సిరీస్కి బాగా ఎమోషన్ తీసుకొచ్చారు అండ్ మిగతా యాక్టర్స్ కూడా బాగా నటించారు. ఇక మైనస్లో అయితే మధ్యలో 3rd and 4th ఎపిసోడ్ కొంచెం డ్రాక్ చేసిన ఫీలింగ్ వచ్చింది. అలాగే బాలు అండ్ ఈషా రోల్స్లోని లవ్ని ఇంకొంచెం డెప్త్గా చూపించాల్సింది. కంక్లూజన్ బాగున్నప్పటికీ ఒక్క సీన్తో తేలిపోయింది. ఇంకా కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నట్టు అనిపించింది. ఇక ఎపిసోడ్ వైజ్ రివ్యూని చూస్తే ఎపిసోడ్ 1 కోడ్ ఎర్రర్, 42 మినిట్స్ ఉంటుంది. చాలా ఎంటర్టైనింగ్ ఎపిసోడ్. ఎవరెవరు మెయిన్ లీడ్, ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు మిగతా ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అని ఎక్స్పెక్టేషన్స్ పెంచే ఎపిసోడ్. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే, చాలా సినిమాల్లో సపరేట్ సీన్ వేసి ఎవరు ఏంటి అని ప్రతి క్యారెక్టర్కి ఒక్కొక్కసారి చెప్పినట్టు కాకుండా ఒకే టైంలో 2 కలిసి వచ్చేటట్టుగా ఒక మంచి స్క్రీన్ ప్లేతో స్టోరీ టెల్లింగ్ ఉండడం చాలా నచ్చింది ఎపిసోడ్లో. ఎగ్జాంపుల్, రితికా సింగ్ గారి రోల్లోకి ప్యాషన్ చెప్పేసి, ఆకాంక్ష సింగ్ గారి క్యారెక్టర్ ఇంట్రడక్షన్, ఈ సీన్స్. మ్యూజిక్ కూడా చాలా చాలా బాగుంది. ఎపిసోడ్ 2 ఫైర్ వాల్, 39 మినిట్స్ ఉంటుంది. ఈ ఎపిసోడ్ 1లోని వీళ్ళ ప్రాబ్లమ్స్కి ఎక్స్టెండెడ్ వర్షన్ అని చెప్పొచ్చు. ఇంకా ప్రాబ్లమ్స్ పెరిగి ఆ సిచ్యువేషన్తో ఎండ్ అయింది. ఇందులోనే రాజేంద్ర ప్రసాద్ గారు ఎంట్రీ ఇస్తారు. అలాగే గిరీష్గా ఓల్డ్ హీరో అయిన వెంకట్ గారు చాలా రోజులకు మళ్ళీ కనిపించారు. ఇక రాజేంద్ర ప్రసాద్ గారికి అతని కూతురు విషయంలో ఏం జరిగింది అన్నది చూడాల్సి ఉంది. ఇది కూడా ఎంటర్టైనింగ్ గానే ఉంది, బట్ కొంచెం స్ట్రెచ్డ్గా అనిపించింది. ఎపిసోడ్ 3 డీబగింగ్, 40 మినిట్స్ ఉంటుంది. ఎలా అయితే అన్ని ఎపిసోడ్స్ మంచిగా ప్రాబ్లమ్స్తో ఎండ్ అయ్యాయో, ఇది కూడా అలాగే ఎండ్ అయింది. మధ్యలో కొంచెం ఎక్స్ట్రా విషయాలు లైక్ ఏవి యాడ్ చేయడం అది చేశారు. అక్కడే కొంచెం సినిమాటిక్ లిబర్టీలా అనిపించింది. మిగతాదంతా బాగుంది. ఎపిసోడ్ 4 టెస్టింగ్, 40 మినిట్స్ ఉంటుంది. ఇది మధ్యలో కొంచెం డ్రాక్ చేసిన ఫీలింగ్ వచ్చింది, బట్ ఎండింగ్కి వెళ్తున్న కొద్దీ ఆ లోటు తెలియకుండా ఎమోషనల్ వీలో ఎండ్ అయింది. ఇక లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనే క్యూరియాసిటీ బిల్డ్ అయింది. బాగుంది ఎపిసోడ్ కూడా. ఎపిసోడ్ 5 ది రియల్ బెంచ్, 39 మినిట్స్ ఉంటుంది. అవుట్ అండ్ అవుట్ ఎంగేజింగ్ ఎపిసోడ్ అండ్ అన్నిటికీ కంక్లూజన్ ఇస్తారు. తనికెళ్ళ బర్ని గారితో చెప్పించిన డైలాగ్స్ హైలైట్గా నిలుస్తాయి. ఎమోషన్స్ ఇక్కడే ఒక షార్ట్ ఫిల్మ్తో రన్ అవుతుంది, కానీ కాస్త మీనాక్షి వాళ్ళ అమ్మగారు సడన్గా ఒక్క సీన్తో మారిపోవడం అనేది కొంచెం టూ మచ్గా అనిపించింది. సో ఫైనల్గా సిరీస్కి వర్డిక్ట్ ఏంటంటే, తప్పకుండా చూడొచ్చు గైస్. ఒక్క వల్గర్ వర్డ్స్ వలన ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బంది పడతాం, కానీ చాలా అన్ని ఫ్యామిలీ సీన్స్ కూడా ఉన్నాయి. అలాగే జాబ్ చేసే ఎంప్లాయీస్కి ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. ఇట్స్ అన్ ఎంటర్టైనింగ్ సిరీస్. దీనికి రేటింగ్ వచ్చేసి, ఇది నా ఒపీనియన్ 3.5/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.